ఈ రోజు మన వీడియోలో మీకు కొన్ని క్రేజీ ఏఐ వెబ్సైట్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ వెబ్సైట్ గురించి మోస్ట్లీ మీకు తెలిసి ఉండకపోవచ్చు. మీకు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పర్టికులర్ ఏఐ వెబ్సైట్స్ని విజిట్ చేసిన తర్వాత. మరి ఆలస్యం చేయకుండా ఆ క్రేజీ ఏఐ వెబ్సైట్స్ ఏంటో ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య. మండేలో మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ 30 రోజుల క్రాష్ కోర్స్ మే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్ నేర్పిస్తాం. 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. చాలా తక్కువ ధరకే 4,000 రూపాయలకి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ప్రతి వారం డౌట్ సెషన్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఈ కోర్స్కి అయితే రిజిస్టర్ అవ్వండి. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ వెబ్సైట్ చూసుకుందాం అండి. దీని లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను జస్ట్ వెబ్సైట్ 1 అని చెప్తూ ఉంటాను, దాని తర్వాత వెబ్సైట్ 2 అని చెప్తూ ఉంటాను. దాని లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే దొరుకుతుంది. సో ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్తే కనుక మీకు కొన్ని ఇమేజెస్ అయితే డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరు ఒక గేమ్ ఆడి ఈ 4 ఇమేజెస్లో ఏది ఏ ఇమేజ్ అనేది మీరు కనిపెట్టాలన్నమాట. ఒకసారి మన గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇందులో ఏ జనరేటెడ్ వెజిటేషన్ అని అడుగుతుంది. సో నేను రాంగ్ గెస్ చేశాను. సో ఇది ఏ జనరేటెడ్ ఇమేజ్, మిగిలిన రియల్ ఇమేజెస్. ఏ జనరేటెడ్ పెబ్బల్, రాయే ఏతో జనరేట్ చేశారంట. ఇది అనిపిస్తుంది నాకు. సో కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది, బట్ ఎవరైతే ఏ రియల్కి మన ఒక ఐడియా కోసం అనమాట. ఇది సాంబెర్రో అంటే హ్యాట్ అనమాట. నాకు ఇది అనిపిస్తుంది. సో ఇలాగనమాట మీ స్కిల్స్ని మీరు పరీక్షించుకోవడానికి ఏ వెబ్సైట్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది జనరేట్ అయింది ఏ ఇమేజా లేకపోతే రియల్ ఇమేజా, అంత ఈజీగా లేదనమాట, కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది. టాకెన్ ఇమేజ్ ఏతో జనరేట్ చేసింది ఏంటని అడుగుతున్నారు. అన్నీ కొంచెం సో ఇలాగనమాట. ఇక నెక్స్ట్ వెబ్సైట్ మరింత క్రేజీగా ఉంటుందన్నమాట. మీరు ఏఐని యూస్ చేసి మెషిన్ లెర్నింగ్ ద్వారా సౌండ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ గూగుల్ వాళ్ళు డెవలప్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ అనే ఒక ఏఐ సంబంధించిన టూల్ అనమాట. మెషిన్ లెర్నింగ్ని ఇంటిగ్రేట్ చేస్తూ మీరు ఇక్కడ ఉన్న బార్స్ని కదుపుతూ ఆ మ్యూజిక్ని అయితే ఒకసారి విందాం. సో ఇక్కడ మీరు చూస్తే ఇది టైప్ రైటర్ అని, కంప్యూటర్ ప్రింటర్ అని, డాట్స్ అని, డ్రిల్ హ్యాండ్ అని, ఇవి ఒక్కొక్క ఆబ్జెక్ట్ మీద ప్లే చేస్తుంటే మనం రియల్గా ప్లే చేయలేం, బట్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో మనం విన్న సౌండ్స్ అనమాట. ఇవి ఏఐఎంఎల్ యూస్ చేసి జనరేట్ చేసిన ఒక శాంపుల్ ప్రోగ్రామ్ అనమాట. ఇక నెక్స్ట్ క్రేజీ ఏ వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఈ ఏ వెబ్సైట్లో మీరు ఏదైనా ఒక వాటర్ మార్క్ ఉన్న ఇమేజ్ని ఇన్పుట్గా ఇస్తే కనుక వాటర్ మార్క్ని అయితే రిమూవల్ చేసేస్తుంది. ఆ వెబ్సైట్ పేరు చూసుకున్నట్లయితే watermarkremover.io అనమాట. సో మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఏమైనా ఒక వాటర్ మార్క్ ఉన్న ఇమేజ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. నేను అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఒరిజినల్గా అప్లోడ్ చేసిన ఇమేజ్ చూడండి, దీని మీద మనకి వాటర్ మార్క్ అయితే ఉంది, బట్ ఈ వెబ్సైట్లోకి అప్లోడ్ చేసిన వెంటనే ఈ ఇమేజ్లోని వాటర్ మార్క్ అయితే రిమూవ్ అయిపోయింది అనమాట. ఇలా మీరు ఈ వెబ్సైట్లో ఏదైనా ఒక వాటర్ మార్క్ ఇమేజ్ ఇన్పుట్గా ఇచ్చి ఆ వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో మీరు గమనిస్తే ఈ ఇమేజ్లో కూడా వాటర్ మార్క్ ఉంది. దీన్ని కూడా ఒకసారి ట్రై చేద్దాం, వాటర్ మార్క్ రిమూవ్ చేస్తుందో లేదో. అప్లోడ్ ఇమేజ్లోకి వెళ్తున్నాను, ఇమేజ్ని ఓపెన్ మీద క్లిక్ చేశాను. సో చూసారా, ఇక్కడ మనకు వాటర్ మార్క్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ అయితే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయితే మీరు వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అలా జనరేట్ అయిన ఇమేజ్ని ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ అయితే మీరు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లో మీరు మీమ్స్ అనేది చాలా ఫాస్ట్గా జనరేట్ చేసుకోవచ్చు ఏఐని యూస్ చేసి. ఉదాహరణకి ఇక్కడ చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇందులో మీరు ఏ మీమ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైనా ఒక ఇమేజ్, ఇక్కడ ఉన్న ఇమేజెస్ని ఏదైనా చూస్ చేసుకుని ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా అక్కడ నుంచి మనకి ఏ ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడైతే మీరు ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి అకౌంట్లోకి. ఆ తర్వాత మీరు మీమ్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇమేజ్ నేను ఇన్పుట్గా ఇస్తున్నాను. సో ఆటోమేటిక్గా మీకు జస్ట్ ఒక ఇమేజ్ ని శాంపుల్ గా ఇస్తే చాలు, అదే మీమ్ ని జనరేట్ చేసి ఇచ్చేస్తుంది మీకు. సో ఇంకొక కపుల్ ఇమేజ్ ఇస్తే ఐ బెట్ హీస్ థింకింగ్ అబౌట్ అదర్ ఉమెన్, లైఫ్ గివ్స్ యూ లెమన్స్, షుడ్ యూ మేక్ యూ ఆరెంజెస్. సో హస్బెండ్ ఎలా అనుకుంటే వైఫ్ ఎలా అనుకుంటున్నట్టుగా దీని సారాంశం అనమాట. సో 1960లో ఎలా అనుకుంటే 2023లో ఎలా అనుకుంటున్నట్టు. సో ఇలాగ కామెడీ మీమ్స్ ఏమన్నా మీరు ఫాస్ట్ గా జనరేట్ చేసుకోవడానికి అయితే imageflip.com అనే వెబ్సైట్ అయితే యూస్ చేయొచ్చు. దీనికైతే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెబ్సైట్ చూసుకున్నైతే tutorAI.me అనమాట. ఈ వెబ్సైట్ లో ఏంటంటే మీరు ఏదైనా ఒక టాపిక్ అనుకుంటే
కావాలనుకుంటే దానికి సంబంధించిన కోర్స్ని మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని సజెస్టెడ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. ప్రొడక్టివిటీ, మాస్టరీ, క్రియేటివ్ రైటింగ్, పబ్లిక్ స్పీకింగ్. మీకు లేదంటే మీరు ఏమైనా ఒక టాపిక్ కావాలనుకుంటే ఇక్కడైతే ఇన్పుట్ కింద సెర్చ్ చేయవచ్చు. ఇక్కడ నేను క్రియేటివ్ రైటింగ్ అని సెలెక్ట్ చేశాను. మీకు ఏమైనా పర్సనలైజేషన్ కావాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే నో అని మీద క్లిక్ చేసి క్రియేట్ నో మీద క్లిక్ చేస్తున్నాను. సో ఫాస్ట్ గా మీకు ఆ పర్టికులర్ మాడ్యూల్ సంబంధించిన కోర్స్ అంతా ఇచ్చేసింది. చూసారా, క్రియేటివ్ రైటింగ్ అంటే ఏంటి, క్రియేట్ వివిడ్ క్యారెక్టర్స్, బిల్డింగ్ స్ట్రాంగ్ ప్లాట్స్, మాస్టరింగ్ డైలాగ్, సెట్టింగ్ అండ్ వరల్డ్, పబ్లిష్ అండ్ షేరింగ్ యువర్ వర్క్. ఇలాగా ఆ కంటెంట్ అంతా ఇవ్వడం కాదు, మీరు కావాలంటే స్టార్ట్ మాడ్యూల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ దానికి సంబంధించిన సబ్ టాపిక్స్ కూడా ఇచ్చేసింది. చూసారా, కేవలం మీరు టాపిక్ కూడా ఆలస్యం ఆ టాపిక్ సంబంధించిన కోర్స్ ని జనరేట్ చేసేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ క్రేజీ వెబ్సైట్ చూసినట్లయితే ఈ వెబ్సైట్ లో మీరు ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు దానికి సంబంధించిన వెబ్సైట్ యూఐ డిజైన్ అంతా కూడా ఇది క్రియేట్ చేసేస్తుంది. సో నేను ఏమిస్తున్నానంటే ఒక యాప్ని జనరేట్ చేయాలను కదా, నేను ఒక యాప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏఐ జనరేటెడ్ కంటెంట్ డిటెక్ట్ చేసే ఒక యాప్ని డెవలప్ చేయమని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. స్క్రీన్ షాట్ కావాలా, యూఆర్ఎల్, ప్రాంప్ట్, బ్రాండ్ కిట్ అని డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంది. సో నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో మీరు ఏమైనా స్పెసిఫిక్ గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట, ఈ ప్రాజెక్ట్ లో ఏం ఇన్ఫర్మేషన్ కావాలని. సో నేను ఏమి ఇచ్చానంటే నా ఏ టూల్ ఏ కంటెంట్ డిటెక్ట్ చేయాలని చెప్పి నేను ఇన్పుట్ కింద ఇస్తున్నాను. ఆ తర్వాత జనరేట్ మై ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఒక్కొక్క ట్యాబ్ కూడా క్రియేట్ అవుతూ వచ్చింది అనమాట. వెల్కమ్, సైన్ అప్, హోమ్, సెర్చ్ రిజల్ట్, మీడియా ప్లేయర్ అని చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చింది. దీనికి కావాలంటే ఎడిట్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చింది. దాని తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ యాప్ ఎలా ఉంటుంది అనమాట, యూజర్ ఇంటర్ఫేస్, ఎక్స్ప్లోర్ ఏఐ కంటెంట్, ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఇన్ ఆర్ట్, మ్యూజిక్ అండ్ రైటింగ్ అని చెప్పింది. మన యూజర్ ఇంటర్ఫేస్, మీరు సైన్ అప్ ప్లే అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. అలానే ఇక్కడ పేజెస్, ఎక్స్ప్లోర్ ఏఐ క్రియేషన్, ఇలా మిగిలిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఎండ్ టు ఎండ్ గురించి మీకు చెప్పట్లేదు, బట్ ఓవరాల్ గా జస్ట్ శాంపుల్గా ఈ యాప్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే మీకు యూఐ అయితే చాలా ఫాస్ట్గా జనరేట్ చేసింది. చూసారా, బట్ దీన్ని మీరు డిప్లాయ్ చేయాలంటే మాత్రం మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి, డబ్బులు పే చేస్తేనే ఫైనల్గా మీరు యాప్ని డంప్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఒక 6 క్రేజీ ఏఐ వెబ్సైట్స్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కంటెంట్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.